వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని గోధుమకుంట వార్డులో ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, స్థానిక పరిస్థితి ఏంటి, స్థానికులు ఏం కోరుకుంటున్నారు, ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు జంగయ్య. ఇప్పుడు ప్రజాపాలన అని సంవత్సరం అయిపోయింది. దరఖాస్తు పెట్టి రేషన్ కార్డు లేదు, మా కొడుకుకు లేదు. రేషన్ కార్డు ఇస్తా అన్నారు, రేషన్ కార్డు లేదు. ఇప్పుడు రైతు భరోసా అన్నారు, రైతు భరోసా లేదు. నాకు ఒక 2 ఎకరాలు ఉంటుంది. ఒక సంవత్సరము కేసీఆర్ వేసినప్పుడు పైసలే పడ్డాయి 10,000. రైతు భరోసా వాళ్ళు లేదు. రైతు భరోసా 15,000 నుంచి 12,000 ఇస్తాడు. ఇంతవరకు ₹1 లేదు. ఇప్పుడు 12,000 ఇస్తా అంటున్నారు. రైతు రుణమాఫీ నాకు 1,00,000 బాకీ ఉంది. 1,00,000 తీసుకున్నా, ₹1 కూడా మాఫీ కాలే ఇంతవరకు కాలే. ఆడికి పోయినాం, బ్యాంక్ కార్డు పోయినాం. బ్యాంక్ కార్డు పోతే 20,000 వడ్డీ ఉంది. 20,000 కట్టమంటే 19,000 చిల్లర కట్టినాం. కట్టినాక అవుతుంది అంటే కట్టినాక మళ్ళీ పోయి దరఖాస్తు పెట్టినాం. అట్లా కూడా కాలేదు. కట్టినాక అవుతుంది అన్నారు, కాలేదు. దరఖాస్తు కూడా పెట్టినాం. సెల్ఫ్ దిగినాం. దరఖాస్తు పెట్టుకోమంటే అప్పుడు చెప్పారు. మళ్ళా ఏదైనా కింద మీద ఉంటే కూడా పాస్బుక్లో నెంబర్ పెట్టి ఫోటోలు సెల్ఫ్ తీసుకురు. అట్లా కూడా కాలేదు. రైతు రుణమాఫీ కాలేదు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు లేవు. ఏం చేసిండి? 420 హామీలు అన్నాడు. ఒక్కటి కూడా ఒకటి బస్సు ఒకటి ఫ్రీ. ఆ ఫ్రీ బస్సులో 99 మంది ఎక్కుతారు. ఎందుకు అది? ఇప్పుడు బంగారం అంటివి, తులం బంగారం అంటివి. మంచిగా కేసీఆర్ ఇంటింటికి తిరిగి అద్దాలు కళ్ళ చూపు పెట్టిండు, అద్దాలు పెట్టి నీకు ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు ఈ రేవంత్ రెడ్డి? ₹1. అది ఏమి వస్తలేదు. అది ఎంత కడుతున్నారు సిలిండర్ కు? 900 ఏమో పడతలేవు. అవి సిలిండర్ కు 900 కడుతురా? మీకు బ్యాంక్ అకౌంట్ లో పడతలే? మళ్ళీ పడతానే లేవు. ₹1 పడతలేవు. అడిగిరా సబ్సిడీ? ఇవన్నీ ఎంతమందిని అడుగుదాం? ఇవన్నీ అడగాలి చెప్పు. గ్యాస్ వాళ్ళని కానీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అవన్నీ మనకేమేరక వాళ్ళు చేసి అమలు చేసి ఇది వస్తుంది అంటారు. వాళ్ళు అమ్మలు గవర్నమెంట్ చెప్తుంది కదా. గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి, వీళ్ళకి చెప్తే వస్తుంది. అట్లా గవర్నమెంట్ మరి చెప్తారు కదా, మేము గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం, 500కే ముద్ద ఇస్తున్నాం. అవి వచ్చేటోళ్ళకి ఎవరికి వస్తున్నాయి కానీ మనకైతే వస్తలేవు. ఇంతమంది ఉన్నారు కదా, ఆ మంజూరు నీళ్ళే లేవు. ఆ ప్రభుత్వం వచ్చిన రోజు రావట్లేదు. ఎక్కడి వాడరు 15 రోజులకు 20 రోజులకు ఒకసారి వస్తాయి. అవి నీళ్ళే వస్తాయి పోతాయి. కాదా మీకు మాకు ఈ నీళ్ళే, ఈ బోర్లీలే. అప్పుడు ఆయన ఏమన్నాడు కేసీఆర్ కూడా, ఇంటింటికి నల్ల ఇస్తున్నాం. నల్ల అన్నారు కదా, మిషన్ భగీరథ. అవి నల్ల లేవు, పాడు లేవు. టీడీపీ ఉన్నప్పుడు నల్లలేమాయి. ఇంతవరకు నల్ల మార్చినోడు కూడా లేడు. కరెంట్ మీరు చెప్పండి. మామూలుగా ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ మన గోధుమకుంట గ్రామంలో? ఎట్లా ఉంది? చెప్పుడు వరకే ఉంది కానీ వేసుడు వరకు అయితే లేదు. చెప్పేదే ఉంది కానీ వచ్చుడైతే లేదు. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2,000 పెన్షన్లు పెంచుతా అన్నాడు. పింఛను పెంచలేదు. గ్యాస్ తక్కువ అన్నాడు. 500 అన్నాడు. 900 తీసుకుంటాడు. 900 అంటే ఇప్పుడు మీకు సబ్సిడీ రావట్లేదు? లేదు. ఏడొస్తారు. అప్లై చేసుకున్నారా మీరు? అప్లై చేయమంటే కూడా చేసిన, కీసర పోయి చేపించుకో. పెన్షన్లు పెరగట్లేదు చెప్తున్నారు కదా మీరు. 5,000 ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఇస్తున్నాడు. పెన్షన్ అయితే పెంచాలి. పెన్షన్ పెంచాలి. పెన్షన్ పెంచాలి. 6,000 వేస్తామన్నారు. 6,000 పెంచాలంటున్నారు. ఎంత కడుతున్నావు నెలకు? నెలకు 100 ఇప్పటి నుంచి 7 కట్టాలి. కరెంట్ బిల్ కడతావా? కరెంట్ బిల్ వస్తుంది నాకు. జీరో బిల్ రాలే. కరెంట్ బిల్ ఎప్పుడు కడుతున్నావు తల్లి? ఓసారి 240 వస్తాయి, 250 వస్తాయి, 80 వస్తాయి. ఇట్లా వస్తాయి. 7 కట్టాలి. నేను కాల్ అయిపోయిందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ అంటుంది, ఫ్రీగా రావట్లేదు మీకు? నాకు రాలేదు నాయన, ఫ్రీ రాలేదు. అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుని రాలేదు. చెప్పమ్మా, మీరు కూడా కడుతున్నారా ఇప్పుడు కరెంట్ బిల్? జీరో రాలే మాకు. కరెంట్ బిల్ కడుతున్నాము. గ్యాస్ సబ్సిడీ? గ్యాస్ ఎంత కడుతున్నారు? 900 వస్తుంది. 500 రావట్లేదు సిలిండర్. 900 పింఛన్ లేదు నాకు. ఇది చెయ్యి కాలు చేయి పట్టిపోయి నేను కూడా గిట్నే ఉన్న బిడ్డ. దరఖాస్తు పెట్టుకున్నావా? అది నాకు దరఖాస్తు పెట్టుకున్నా, వస్తుంది. ఎప్పుడు పెట్టినావమ్మా? మొన్న పెట్టిండ్రు. మా భర్త చచ్చిపోయింది. మొన్న భర్త చనిపోయారు. ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 7 నెలలు. వితంతు పెన్షన్ అప్లై చేసుకున్నారు? ఇదంతా పెన్షన్ అప్లై చేస్తున్నా. అంటే డెత్ సర్టిఫికేట్ అన్ని ఉన్నాయి. ఇంకున్నాయి, ఇంటనే ఉన్నాయి. ఎప్పటి నుంచి వస్తాడు? ఎప్పటి నుంచి వస్తుందో ఏమో బిడ్డ, చెప్పలేము. వాళ్ళు ఏమంటారు అడుగుతూ పోతున్నా కొడుకు అడుగు వస్తుంది. ఏం చేస్తాం మరి? పిల్లని మల్లమ్మ గోధుమకుంట. పెన్షన్ వస్తలేదు. తాతకు మీకు ఇద్దరు రావట్లేదు? ఇద్దరికి వస్తలేదు. ఎన్నిసార్లు అప్లై చేశారు? 3 సార్లు చేసిన.
3 సార్లు ఏమంటారు మరి వాళ్ళు? ఏమంటారు అంటే ముసలాయన పేరు సామయ్య అని దాంట్లో ఆధార్ కార్డు సామాన్య దాంట్లో ఉంది అంటే నువ్వు పెట్టుకో అన్నారు అంటే నేను పెట్టుకుని నాకు కూడా రాలే అట్లా అయిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు సరే తాత అంటే పేరు మిస్టేక్, మరి మీకు కూడా రావాలి రావాలి కదా. నేను పెట్టిన ఐసీ అన్నాడు ఆ పెద్ద మనిషికి వస్తలే నువ్వు పెట్టమ్మా అన్నాడు అంటే ఆయన పెడితే ఆయనకు రాలే, నేను పెడితే కూడా రాలే. పెద్ద మనిషి పేరు తప్పుంది అన్నాడు అంతే. అందుకే నేను పెట్టినా, నేను పెడితే నాకు కూడా రాలే. ఈ ఆఫీసులో అడిగితే నీ పేరు రాని మేమేం చేస్తాం. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నాను? నేను 2 సార్లు చేసిన. 2 సార్లు చూస్తున్నాం. గప్పుడోసారి చేసిన 2 సార్లు 2-3 ఏళ్ళు అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందు కూడా బాగా చేసిన. సో ఆ గవర్నమెంట్ ఇయ్యలే, ఈ గవర్నమెంట్ ఏది ఇయ్యలే. ఇప్పుడు మొన్న కూడా చేసినాం ఇయ్యలే కదా. మొన్న ఈ అదే అందులో రాకపోయారు కదా, అప్పుడు కూడా రాలే. ఏదో కొడుకులు పెట్టారా ఊళ్ళు పెట్టారు బిడ్డ, ఏదో బతున్నాం మేము. బాబు నువ్వు అన్న మాట నేను నిలబెట్టావు, కావాలనుకున్నావు. నువ్వు ఏంది అయ్యా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2000 ఇచ్చిండు, నువ్వు 4000 ఇస్తానన్నా ఏది చెప్పు సార్. పింఛన్ పైసలే ఇగో నాకు కాలేదు. నేను 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. ఒక డాక్టర్ నాకు పనిచేయాలంటే రాదన్నాను. ఇప్పుడు నాకు గతి ఏంది, నేను రోడ్డు మీద బతుకైతుంది. బాబు 1 రూపాయి ఇవ్వనిగో చేతి కాపాడుతుంది బాబు. మాకు రేషన్ కార్డు కావాలి అంతే. మా కొడుకు పెళ్ళి 2 పిల్లలు, 2 మగలు, మా 2 రేషన్ కార్డు కావాలి. అలా పేరు లేదు. మా పెద్ద కొడుకు జాబ్ ఉంది, ఆయనకి ఇయ్యలేరు కానీ చిన్న ఆయనకి ఇయ్యాలి. జనవరి 15 జెండా వందనం 26 నుంచి ఇస్తారట కోపన్ కాలా ఎప్పుడు ఇస్తాడు. ఈడు ఎక్కి కూడా ఏడాది వెళ్ళిపోయింది. ఇస్తామని ఈడికి రైతు బంధు వేసలే ఏం వేసలేడు. మరి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎకరా దగ్గర ఉన్న వాళ్ళకి కూడా వేసలేడు ఎవరికైనా. వేయాలి మరి, వేస్తేనే కదా మళ్ళా గెలిచేది రాజ్యం మీద ప్రభుత్వము. అప్పుడు ఆయన ఉల్టా చేసి ఈడు గెలిచా, ఈడు ఎట్లా చేస్తున్నా ఆయన అట్లా చేసి, ఆయన ఉన్నప్పుడు నయం ముందు. ఇప్పుడు 2000 వస్తున్నాయి, పింఛన్ వేస్తా అన్నాము, వేస్తలేవు. ఎప్పుడు వేస్తా అన్నాడు? 4000 వేస్తా అన్నాడు, 4000 ఎత్తలేరు, ఇస్తలేరు. అవే 2000 వస్తున్నాయి, అవే 2000 వస్తున్నాయి, అవే 2000 వస్తున్నాయి. అడిగితే ఏమంటారు అధికారులు? ఆడితే ఇస్తారు అంటారు. మరి రైతు బంధు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వట్లేదు. నాకు భూమి లేదు నాయన, దొంగ మాట నాకు రాదు. భూమి లేదు. రేషన్ కార్డులు వస్తున్నాయి అందరికి? రేషన్ కార్డు నాకు పాత రేషన్ కార్డే ఉంది. పింఛన్ వేయించాలి, 4000 రావాలి గట్లా. మరి నాకు కొడుకులు లేరు. ఒక బిడ్డ ఉన్న వాళ్ళకి 35 కిలో బియ్యం ఇస్తురు. ఈ ఊర్లో అందరికి ఇస్తురు కానీ నాకు ఇచ్చిర్రు, 2 నెలలు ఇచ్చిర్రు, కొట్టేసిర్రు. మళ్ళీ ఇయ్యలేరు. 2-3 సార్లు పోయి కోపనాయని అడిగితే నువ్వు పోయి మండల ఆఫీసుల కాడ పోయి మాట్లాడిపో అని ఇయ్యలేడు. 1 నెలనే ఇచ్చింది నాకు. ఎందుకు కొట్టేసిర్రు ఎవరు చెప్పిరో నాకు తెలియదు. నా కొడుకులు లేరు. చాలా మందికి వస్తున్నాయి కానీ నాకైతే కొట్టేసిర్రు. 6 కిలోలు కాదు, మా అత్తమ్మ ఉంది, మా అత్తమ్మకు నాకు మా బిడ్డది కొట్టేయలేరు. మా బిడ్డకు నా దాంట్లోనే వస్తున్నాయి. 30 కిలోలు కొట్టేసారు. 35 కిలోలు వచ్చినాయి నాకు ఫస్ట్. మస్తు చాలా మంది కొడుకులు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. భూమి ఎంత ఉన్నది? నాకేం లేదు భూమి. రేషన్ కార్డు వస్తున్నాయి? రేషన్ కార్డుకి రాలే, వచ్చిందా రాలేదు. 26 నుంచి ఇస్తా అంటున్నారు. రాలేదు. గ్యాస్ పైసలు కూడా పడతలేదు. అవి రైతు బంధు కూడా పడలేదు. ఇంకా రైతు బంధు కూడా ఇప్పుడు ఇస్తా అంటారు కదా, ఇయ్యలే మాకు. అదే ఇయ్యలేదు, ఇస్తా అంటాడు. అది ఎప్పుడు ఏం చేస్తారు మనం లేదు. 50 ఏళ్ళ పైన అయిపోయింది, లేదు. చేయొచ్చు బాలమని రేషన్ కార్డు రాలేదు, రైతు బంధు వస్తలేదు. పాతది కొత్తగా కావాలి కదా. రైతు బంధు ఇప్పుడు ఇస్తా అంటాడు కదా, మళ్ళా ఇస్తా అన్నప్పుడు తీసుకోవాలి కానీ ఇప్పుడైతే ఇస్తలే కదా సార్. మళ్ళీ గ్యాస్ పైసలు పడతలేవు. మళ్ళీ ఏమో 600 ఏమి ఇస్తాడు, అవి లేవు. మహిళలకు 2500 ఇస్తా, అవి లేవు, ఏమి లేవు. ఈయనకు పింఛన్ లేదు, ఏమి లేవు. రైతు రుణమాఫీ కూడా రుణమాఫీ మేము తెచ్చుకోవాలి, రుణమాఫీ కావాలి. రైతు బంధు 15,000 నుంచి 12,000 ఇస్తా అంటున్నారు. దానిపై ఏం స్పందన? ఇంక ఇస్తలేడు కదా, ఇంకా రాలేవు. ఇంకా రాలేవు, వస్తాయేమో మరి రాలేవు. సువర్ణ రేషన్ కార్డులు వస్తున్నా? నాకుంది కానీ కొడుకులకు లేదు, ఇద్దరికి. గణేషకు లేదు. అప్పుడు పెళ్లి అయిన వదిలేనే లేదు ఆయనకి. 2 కొడుకో బిడ్డ వస్తలేదు. 10 ఏళ్ళు అయ్యారు పిల్లలు కూడా. ఎవరు ఇస్తలేరు. ఒక ఆయనకు 3 పిల్లలు, ఆయనకు కూడా లేదు రేషన్ కార్డు. శ్రీధర్ ఆయన పేరు. నాకు లేదు పింఛని. ఆయనకే గౌడ సంఘం నుంచి పైసలు కట్టి చేపించుకోరు. అదే వస్తుంది ఆయనకు. 2000 గ్యాస్ సబ్సిడీ అమ్మా? గ్యాస్ సబ్సిడీ కూడా లేదు. ఎంత కడతారు గ్యాస్ మందుకి? 900 కట్టి చూసుకుంటున్నాం.
డబ్బులు పడతలేదు. మళ్ళీ డబ్బులు మొన్న ఒక్కసారి ఎప్పుడో ఒకసారి 40 రూపాయలు పడ్డాయి. 40 రూపాయలు. గౌడే లలిత గోధుమకుంట కాదు నానా నువ్వు నీకు నమస్తే గాని 2500 ఇస్తామ్మా పెద్ద బొట్టామే ఈ అది హనుమాన్ల కాడ బొడ్రాయి కాడ హనుమాన్ల కాడ దేవుని కాడ ఉంటే ఇమానంగా నేను ఇస్తా బొడ్రాయి సాక్షిగా నన్ను బిడ్డ మళ్ళీ ఏది 1 రూపాయి లేదు నాకు ఇల్లు లేదు పింఛన్ వస్తలేదు మళ్ళా గ్యాస్ ఈ పైసలు పడతలేవు నాకు ఈ సొంటలోనే చూస్తాను అన్నావు బిడ్డ మళ్ళీ ఏదన్నా కాడికి కూడా బ్యాంక్ కాడికి కూడా పోయినా పోతే పర్లేదమ్మా నీకు అని అన్నారు ఆయన ఫోన్ చేయి నేను మాట్లాడతాను అన్న బిడ్డ అంటే కూడా సరేనే అమ్మ మళ్ళీ నువ్వురా అడుగుతామని అన్నారు బిడ్డ ఇప్పుడు రేవంత్ సార్ చెప్పిన ఏమొస్తలేవు. ఏమొస్తలేవు ఆయన చెప్పినది ఇళ్ళ కోసం కూడా రాసుకోనికి వస్తలేరా? ఇండ్ల కోసానికి కూడా రాసుకొని వీడికి వచ్చారు కొంతమంది అవి కూడా వస్తలేవు. ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇయ్యాలిగా పేదోళ్ళ కానీ ఆయన నోట ఆయననే అన్నాడు. చెప్పు నీ నోట నువ్వు అన్నప్పుడు అన్ని చేసి తీరాలి లేకపోతే ఊకోవాలి అంతే. ఇల్లు లేదు నాకు నేను కిరాయి కట్టుకొని ఉంటున్నాము ఆ మొగనికి నేను పెట్టనంటే కుంటోడు ఇప్పుడు నా మొగడు నడవ రాదు పని చెయ్యడు ఇక గిన్ని బాధలు ఉండగా ఆయన అన్ని అన్నాడు ఆయన నోట ఆయనకే పెద్ద బొట్టామే నీకు సరిగ్గా 2500 నేను పంపిస్తా ఈ తెలిసినాక గెలిచినాక నీకు పంపిస్తా అని అన్నాడు బిడ్డ. కలిగిన వాళ్ళను పేదోళ్ళను అందరిని చూడాలి. ఈయన బాలమ్మ బుచ్చపతి మాకు కరెంటు బిల్లు తిరిగి వస్తలేదు. రెడ్ మార్క్ ఏందో వేసిర్రు అది వేసిర్రు కానీ ఇస్తలేరు. మరి మేమా 200 300 వేస్తే ఇస్తాం. మరి ఇక గింతే కడుతున్నాం కానీ ఇస్తలేరు. దాని ఏందో రెడ్ మార్క్ వచ్చింది దాని మీద సరే అని ఇస్తలేరు. వస్తలేదు. గ్యాస్ కూడా పుణ్యానికి వస్తుంది అని అన్నారు కానీ మాకు పుణ్యానికి కూడా వస్తలేదు. 900 కడుతున్నాం వస్తలేదు. 900 కడుతున్నాం మేము వేస్తలేరు. అందులో ఏమేస్తుండ్రో ఏమో గాని వేస్తాం అంటుర్రు అంతే. ఇక దేవునికి ఎరక సార్ మాకైతే తెలియదు. బండి విజయలక్ష్మి గోధుమకుంట. మాకు ఇల్లు లేదు మాకు 3 బిడ్డలు చేస్తేనే కష్టం. కట్టుకోమని అంటే మేము మా దగ్గర ఏం లేవు. డబల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. మస్తుగా ఎప్పుడు ఇచ్చినాం ఎప్పుడు రాసి ఇచ్చినాం కానీ ఎప్పుడు రాలేదు. కేసీఆర్ పాలన డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు అంటారు కదా రాసుకోపోనికి వస్తురా వచ్చిరు అని రాసుకోపోయారు. ఇంకేం లేదు మరి మరి మాకైతే ఎంత కష్టం ఉందో అంత కష్టం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చిన వద్దుగా ప్రజెంట్ పాలన ఏం మంచిగా లేదే. కేసీఆర్ ను కావాలని ప్రజెంట్ 6 హామీలలో ఏం చేసిండు ఇది పెంచుతున్నాడు అది పెంచుతున్నాడు. ఏది ఫస్ట్ హామీ ఒక ఆర్టీసీ మహిళలకు చేసిండు. దాని వల్ల ఫలితం ఏం లేదు. దాని వల్ల ఒకటి వచ్చింది ఏంటంటే 3 కోట్లు రోజు ఒక 3 కోట్లు లాసే. 500 గ్యాస్ అన్నాడు. 500 గ్యాస్ కూడా సగం కూడా వస్తలేదు. వస్తుందో వస్తలేదు ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. మొత్తం మాయ రాష్ట్రం చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రైతు ఇబ్బంది పడలే, ఒక స్టూడెంట్ ఇబ్బంది పడలే, ఎవ్వరు ఇబ్బంది పడలే. వాస్తవాన్ని చెప్తున్నాము. ఇప్పుడు ఈయన ఎలక్షన్ ఇప్పుడు ప్రజెంట్ ఈ కౌన్సిలర్ కానీ ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ ఒక్క సీటు కాదు ఒక్క సీటు కూడా రాదు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా అమలు కావట్లేదా? ఆర్టీసీది ఒక్కటి అయ్యింది. ఆర్టీసీ లాస్ తప్ప వేరేది ఏమి లేదు. అది మహిళలకు తప్ప వేరేది ఏమి లేదు. కరెంటుది ఏముంది 90 అందరికి 90 రూపాయలు వస్తుందా? 90 వస్తుందా? 200 యూనిట్లు అందరికి వస్తుందా? కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు. అందరికి 200 యూనిట్లే కాకుండా రైతు బంధు ఇప్పటి వరకు కరెక్ట్ టైంకు రాలే. పింఛన్ కూడా కరెక్ట్ రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చింది. యాజ్ పర్ యాజ్ బీజేపీ క్యాండిడేట్ బీజేపీ చెప్తున్నా కరెక్ట్ చెప్తున్నా. నేను ఒక బీజేపీ క్యాండిడేట్ని రాలేదు. మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కొట్లాడలేదు. అయితే రైతు భరోసా విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో అంటే సో ప్రభుత్వం ఇబ్బందిలో ఉంది ఆర్థికంగా అని చెప్పేసి 15,000 ఏదైతే ప్రకటించినామో దాన్ని ఇంకొక అంటే గతంలో ఉన్న 10,000ను 2,000 పెంచి 12,000 మీకు సంక్రాంతి తర్వాత ఇస్తా అని చెప్తున్నారు. సో దానిపైన మీ స్పందన ఏంటి? ఉన్నదాన్నే కరెక్ట్ ఇవ్వను అన్న. ఉన్నదాన్నే కరెక్ట్ ఇవ్వను. లేని దానికోసం వద్దు. ఉన్నదాన్నే సకాలంలో ఇవ్వనండి. రైతులను కూడా ఉన్నదాన్ని కరెక్ట్ ఇవ్వను. అది చాలు. సో చూసారు కదండి ఇక్కడ గోధుమకుంట
గోధుమకుంట వార్డులో ఇక్కడ క్షేత్రస్థాయిలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు ఏవైతుందో ఆ 6 గ్యారంటీలు ఒక్కటి కూడా నెరవేర్చట్లేదని వాళ్ళు వాపోతున్నారు. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో 6 గ్యారంటీ లైక్ గృహలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, చేయూత కావచ్చు, సో ముఖ్యంగా రైతు భరోసా, రైతు పంట రుణమాఫీ ఏవైతే ఉన్నాయో సో అవి ఇప్పటికి కూడా క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు అని కాంగ్రెస్ పార్టీ ఘనంగా ప్రకటించిన రైతు రుణమాఫీ కూడా 2 లక్షల రుణమాఫీ అనేది ఇప్పటికి కూడా పూర్తి కాలేదని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయానికి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు మేము అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ అంటే వచ్చే సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఖాతాలో 15,000 జమ చేస్తామని చెప్పింది. సో ఆ సంక్రాంతి పోయింది, ఇప్పుడు 2025 సంక్రాంతి కూడా వచ్చింది. సో ఇప్పటికి కూడా రైతు బంధుకు దిక్కు లేదు. రైతు బంధును కంప్లీట్ గా బంద్ చేసి రైతు భరోసా కింద 15,000 ఇస్తా అని చెప్పేసి కనీసం ఇప్పుడు 12,000 ప్రకటించడం చాలా దారుణాతి దారుణం. పెట్టుబడి సాయం సమయానికి ఇవ్వకపోవడం కాదు కదా. సో ఇచ్చిన అంటే హామీని తుంగలో తొక్కి ఆ 12,000 ఏదైతే ఏడాదికి ఉందో అది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి వాళ్ళు ఖండిస్తున్నామని చెప్తున్నారు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కరెంట్ అంటే మహాలక్ష్మి కింద ఇప్పుడు మనకు గృహలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, ఈ కరెంట్ బిల్లులు కావచ్చు, 0 బిల్లు రావట్లేదని, అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు గ్యాస్ సబ్సిడీ కింద ఇప్పుడు 500కు సిలిండరే ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది క్షేత్రస్థాయిలో రావట్లేదని, సిలిండర్కి మేము ఒక్కొక్కరి నుంచి అంటే ఒక్కొక్క సిలిండర్కు 980 రూపాయలు చొప్పున మామూలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని చెప్పేసి ఏజెన్సీలు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. సో ఇకనైనా కాంగ్రెస్ ఇప్పుడు ఏడాది దాటిన తరుణంలో ఇకనైనా వాళ్ళు సక్రమంగా అంటే అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు ఇచ్చిన హామీల పైన అంటే చిత్తశుద్ధితో పనిచేసి ఇక్కడ క్షేత్రస్థాయిలో వీళ్ళందరి ఎవరైతే ఇప్పుడు పెన్షన్లు ముఖ్యంగా పెన్షన్లు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 2,000 పెన్షన్లు 4,000 చేస్తామని, అదేవిధంగా వికలాంగులకు 6,000 పెన్షన్లు చేస్తామని ఏదైతే ప్రకటించారో వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో పూర్తిగా అధికారులతో అంటే అవసరమైతే సర్వే చేపించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అమలు పరచాల్సిందిగా వాళ్ళు వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ కలవాల, పొలిటికోస్, గోధుమకుంట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.